కల్వకుంట్ల కవిత సీఎం అయ్యే అవకాశం ఉందా అంటే స్వయాన వాళ్ళ అన్నే నిన్న ప్రకటించడం జరిగింది. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత పొజిషన్ అనేది సీఎం పదవి మీద ఉన్నట్లు, లేదా సీఎం రేస్లో హరీష్ రావుని అలాగే కేటీఆర్ను ఇద్దరిని వెనుకకు నెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పగ్గాలను కల్వకుంట్ల కవిత ఎత్తుకునే అవకాశం ఉన్నట్లు, కవితనే బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపే విధంగా పార్టీ కూడా ఆలోచిస్తున్నట్టు, కేసులో ఎటువంటి ఆధారాలు సాక్ష్యాలు దొరకనందున అతి తొందరలోనే కేసు నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను చేతబట్టి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఆమె కృషి చేస్తారని స్వయాన వాళ్ళ అన్న కేటీఆర్ నిన్న ప్రకటించడం గమనార్హం. అదే కాకుండా కల్వకుంట్ల కవితను జైల్లో అనేక రకాల ఇబ్బందులు పెట్టినట్టు, ఆ ఇబ్బందుల వల్ల ఆమె ఉన్న వెయిట్కు 15 కిలోల బరువు తగ్గినట్టు, అంతేకాకుండా జైల్లో ఉన్నప్పుడు ఆమె అనేక ధ్యానాలు జపాలు వంటివి చేసి అనేక పుస్తకాలను చదవడం వలన ప్రజలపైన మమకారం పెరిగి ప్రజల కోసం మంచి చేయాలనే ఆలోచన ఆమెలో పుట్టినట్టు, తెలంగాణ పార్టీని తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే విధంగా ఆమె ఆలోచనలు మారినాయని చెప్పి స్థానికులు అలాగే ఆమె పార్టీకి సంబంధించిన వర్గాలు అనేవి గుసగుసలాడుకుంటున్నాయి. మున్ముందు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయి పగ్గాలను కేసీఆర్ తన కూతురైనటువంటి కల్వకుంట్ల కవితకు అప్పజెప్తారని పార్టీకి సంబంధించిన నాయకులు, పెద్దలు అలాగే కార్యవర్గం కూడా మాట్లాడుతుంది. అయినా సరే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి గ్రామ స్థాయిలో నాయకులు లేకపోవడం గమనార్హం. కార్యకర్తలను బలంగా చేయకపోవడంలో విఫలమైన టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లో ఓటమి పాలయ్యిందనిగా భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి చేయకపోయినా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఏదో ఒక రకంగా మొత్తానికి అధికారంలోకి వచ్చిన తదనంతరం బీఆర్ఎస్ పార్టీని తిరిగి పుంజుకునే విధంగా చేయాలంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత సింపతిని వర్కౌట్ చేసి ప్రజలలో సింపతిని కూడగట్టుకుని కార్యకర్తలను పెంపొందిస్తూ కార్యకర్తల యొక్క మంచి చెడు కార్యక్రమాలను చూసుకుంటూ కార్యకర్తల బలోపేతంతో సహకారంతో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలనే ఆలోచన కవితలో ఉన్నట్టు వెల్లడించడం జరిగింది.